దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన దేవుని బిడ్డలారా, అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వీడియో చేయటానికి కారణం ఏంటంటే, ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను నేను. ఏంటది అని అంటే, సేవకులు సేవ చేయటం కంటే ఒకరిని ఒకరు మరి తప్పులు పట్టడం, లేకపోతే ఒకవేళ ఎదుటివారు వాక్యం వినకపోతే వీళ్ళు చెప్పలేరేమో అన్నట్లుగా ఒకరికొకరు చేస్తున్నారు. మరి ఈ దినం నేను ఈ వీడియో చేయటానికి కారణం ఏంటంటే, సిల్కలూరుపేట షాలేం రాజు గారు చెప్పిన వాక్యానికి విజయప్రసాద్ రెడ్డి గారు మరి అలా కాదు ఇలాగా అని ఆయన్ని బైబిల్ చదవట్లేదు, బైబిల్ చదవకుండా చెప్తున్నారు అని చెప్పటం. తర్వాత అతను ఎవరో పరిపూర్ణానంద, అతని మాటలకి ఈయనేదో చెప్పటం. అతనికి ఎలాగో బుద్ధి లేదు, ఈ క్రైస్తవులకి ఆ దేవుడికి బుద్ధి లేదని వాడు మాట్లాడుతుంటే ఇతను కూడా అలాగే మాట్లాడుతున్నాడు. అతనికి బుద్ధి లేదు, ఆయన అన్నాడని ఈయన చెప్తున్నాడు. ఆయన ఆ బుద్ధి లేనోడు, అతను ఆ పరిపూర్ణానంద అన్న అతను బుద్ధి లేనోడు. ఎందుకనంటే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు లేడని వాడు బుద్ధిహీనుడు, అసలు ఎందుకు పుట్టించాడు అలాగా అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఇవాళ ఉంటాడు, రేపు చేస్తాడు. అతనైనా, నువ్వైనా, నేనైనా, మనమైనా, ఎవరమైనా. అందుకని దేవుడి కంటే ఎక్కువ మేమే తెలియగలవారం అన్నట్లు, మాకన్నీ తెలుసు అన్నట్టు మాట్లాడతామన్నాడు. ఎవరు? ఈ పరిపూర్ణానంద స్వామి. ఈ విజయప్రసాద్ రెడ్డి గారేమో మరి ఆయనకి వాక్యం ఆయన చెప్పడం రాదేమో, ఎవరినో ఒకరిని అడ్డం పెట్టుకోవాలి. ఆ పాస్టర్ అలా చేస్తున్నాడు, ఈ పాస్టర్ ఇలా చేస్తున్నాడు అని ఎవరినో ఒకరిని అడ్డం పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయనకి వాక్యం సరిగ్గా చెప్పడం రాదు. ఆయన అన్నీ సాతాను బోధ బోధిస్తూ ఉంటాడు. పరిశుద్ధత అనేది తక్కువ అతనిలో. దేవుని యందు భయం అనేది తక్కువ. పరలోక రాజ్యానికి వెళ్ళటం కొరకు బోధ అతనిలో లేదు. యేసు ప్రభువుని నమ్మేను అని ఈ ప్రజలందరినీ నేను రెడ్డిని, లేకపోతే అలాగా ఇలాగా అని చెప్పుకుని ప్రజలందరినీ తప్పు మార్గంలో, దేవుని సన్నిధి నుండి తప్పు మార్గంలోకి నడిపిస్తున్నాడు. అంటే ఏదోన్ తోటలో అవ్వతో సాతానుడు ఆ సర్పం ద్వారా చెప్పిన మాట ఏంటంటే, ఇది నిజమా అన్నాడు. అలాగా అబద్ధాన్ని నిజం చేస్తున్నాడు ఇతను. ఎందుకనంటే దేవుని వాక్యం చెప్పే సేవకుల్ని అలా కాదు ఇలాగా అంటాం. షాలేం రాజు గారు ఏం చెప్పాడంటే, మీరు చాలామంది ఆ వాక్యం వినుంటారు, ఆ వీడియోస్ చూసి ఉంటారు. షాలేం రాజు గారు చెప్పింది ఏంటంటే, ఆదాము నుండి పాపం అందరికీ ప్రాప్తించింది, అందరికీ. అయితే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఆదాము మొదలుకిని అబ్రహాం, అబ్రహాం మొదలుకిని మోషే, మోషే మొదలుకిని దావీదు, దావీదు దగ్గర నుంచి ప్రభువారి దగ్గరికి వచ్చింది. అప్పుడు ఈ ప్రభువారి విషయంలో కూడా ధర్మశాస్త్రం ప్రకారంగా యెరూషలేం దేవాలయంలోకి 8వ రోజు తీసుకుని వెళ్ళి వారు పావురు పిల్లల్ని వాటిని తీసుకెళ్ళి మొక్కుబడి చెల్లించారు. మరియమ్మ తల్లి వాళ్ళు ధర్మశాస్త్రం లెక్కలు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఆదాము దోషము నుండి ఇప్పుడు వరకు లోకంలో ఉన్న ప్రజలందరి మీదకి వచ్చిన జన్మ పాపము, ఈ జన్మ పాపం అనే దాన్ని తీసివేయటానికి ఆయన స్వరక్తం ఇచ్చి మిమ్మల్ని కొన్నాను అంటాడు. ఎందరూ ఆయన్ని అంగీకరిస్తారో వారే పరిశుద్ధులు అవుతారు. యేసుక్రీస్తు ప్రభువుని
ఎందరూ అంగీకరిస్తారో, ఆయన రక్తంలో కడగబడతారో, ఆయన ద్వారానే తండ్రితో సమాధానం ఉందని తెలుసుకోగలుగుతారో, ఆయన ద్వారానే మార్గం, సత్యం, జీవం ఉన్నదని అంగీకరించి ఆ ప్రకారంగా నడుచుకుంటారో వారే పరలోకానికి వెళ్తారు అన్న సంగతి ప్రజలందరికీ దేవుని సువార్త చాలామంది దైవ సేవకులు బోధిస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్యలో షాలేం రాజు గారు ఏం చెప్పాడు? ఆదాము ద్వారా అందరికీ పాపం వచ్చింది ఆయన అతిక్రమం వలన అని చెప్పాడు. తర్వాత దాన్ని ఒక ఉపమాన భావంలో ఏం చెప్పాడంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకో, మీ నాన్నకు ఉందా, షుగరే ఉందనుకోండి, ఆయాసమే ఉందనుకోండి, మీ నాన్నకు ఉందా, మీ పెద్దోళ్ళకి ఎవరికైనా ఉందా అని అడిగేవాడు ఇంతకుముందు ఆ రోజుల్లో. ఇప్పుడైతే అందరికీ వచ్చేసినాయి జబ్బులు. అలాగా ఉపమాన భావంలో మీ పెద్దోళ్ళకు ఉందా అంటే వాళ్ళు చేసిన పాపాలు ఇప్పుడు అలా వచ్చినాయి ఆదాం ద్వారా, దాన్ని తీసివేయటానికే దేవుడు మానవుడిగా ప్రభు వచ్చాడు ఈ లోకానికి అని ఆయన వాక్యం చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఈయనకి నష్టమేముంది? అది పాపం చేయొద్దని చెప్తున్నాడు. ఎవరి పాపం వాళ్ళదే. ఓకే, ఇప్పుడు షాలేం రాజు గారు వాక్యం చదవకుండానే దేవుని సేవ చేస్తున్నాడు అక్కడ కదా. వాక్యం చదవట్లేదు ఆయన, అసలు ఏం తెలియదు ఆయనకి. పాపం పెద్దపల్లి లడ్డు తింటానని నీతో చెప్పినట్టు ఏదైనా తినొచ్చు, జై శ్రీరామ్ అంటాను నేను అని నీకులాగా ఆయన చెప్తాడు అనుకున్నావా ఏంటి? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు నీకు వాక్యం తెలియదని కాదు చెప్తుంది, అందరికీ తెలుసు వాక్యం, కానీ పాటించటమే గొప్ప. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు బొమ్మకి నమస్కారం చేయమంటే, రాజా మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, ఒకవేళ రక్షించకపోయినట్లయితే చచ్చిపోతాం కానీ నమస్కారం మట్టికి చేయమన్నారు. జై శ్రీరామ్ అంటే తప్పేముంది? లడ్డు తింటే, ప్రసాదం తింటే తప్పేముంది? ఇవన్నీ మనుషుల్ని మెప్పించే పనులు, మనుషుల్ని మెప్పించే పనులు. నువ్వు దేహాన్ని చంపేవాడికి భయపడి వాళ్ళని మెప్పించాలని, జనాన్ని ఆకట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నువ్వు అబద్ధికుడు, అబద్ధ బోధకుడు, ఉన్నట్లు చెప్తున్నావు. ఇక నుంచైనా సరే వాని క్రియలు చొప్పున వానికి జీతం ఉందని దేవుడు చెప్పాడు. ఆ తీర్పు అనేది నీకైనా, నాకైనా, షాలేం రాజు గారికైనా, లేకపోతే ప్రదీప్ విజయవాడ ప్రదీప్ ఉన్నాడు కదా దైవ సేవకుడు, ఆయన్ని రోడ్డు ఎక్కించావు. క్రైస్తవ్యం అల్లరపాలు అవటానికి, అందరూ దూషించటానికి కారణం ఎవరంటే మీలాంటి వాళ్ళే. మీరు వచ్చి ఈ సోషల్ మీడియాలో ఈ వీడియోలు చేసి మీ ఇష్టానుసారంగా యూట్యూబ్లో పెట్టి భయంకరమైన దేవునికి వ్యతిరేకమైన పనులు చేశారు. మీరు చేసే ప్రతి పని కూడా, మీరు చాలామంది ఒక బ్యాచ్ ఉన్నారు, ఆ జాన్ పాల్ అన్న అతను, నువ్వు, విజయప్రసాద్ రెడ్డి, ఇంకా ఉన్నారు. ఒకసారి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి, భయపడండి దేవునికి. ఆయన తీర్పు తీర్చే దినం వస్తుంది, తీర్పు తీర్చే సమయం వస్తుంది, ప్రతిదానికి సమయం ఉందన్నాడు. యేసు ప్రభు వారి శిష్యులు, బోధకుడా నీ నామంలో వాడు కూడా దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అంటాడు. అంటే వాడు కూడా నా నామంలోనే పనిచేస్తున్నాడుగా అని చెప్తాడు. ఓకే, దేవుణ్ణి నన్నే ప్రకటిస్తున్నాడుగా అని చెప్తాడు. చీని అంటాడు, అలా చేయనిస్తున్నాడు మిమ్మల్ని. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, గురుగులు గోధుమలు ఇవి మీకు తెలియదు అని కాదు నేను చెప్తుంది. కోతకాలం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు కంపల్సరిగా కట్ల కట్టి అగ్నిలో కాలుస్తానని చెప్పాడు చూసారా. ఆ స్థితి తప్పదు. ఇప్పుడైనా సరే సమయం ఇస్తున్నాడు దేవుడు సమయం ఇస్తున్నాడు మనకి. ఆ సమయాన్ని కనుక మనం సద్వినియోగం చేసుకోకపోతే కంపల్సరిగా అన్యులకి, హిందువులకి చాలా మంచోళ్ళు వాళ్ళు. నేను ఒకప్పుడు హిందూనే, నేను కరెక్ట్గా ఉండటం, వాళ్ళు కరెక్ట్గా ఉంటారు.
పౌలు గారు కూడా చెప్పాడు. మీరు అతిభక్తి అంటారు, భక్తి అయితే ఉంది కానీ అసలు సత్యాన్ని తెలుసుకోలేదని చెప్తాడు. వాళ్ళకి చాలా భక్తి ఉంది, వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు ఎవరినైనా ప్రేమిస్తారు, కానీ మీరు వాళ్ళకి లోకు చేస్తున్నారు. ఈ క్రైస్తవ్యాన్ని బజారు పాలు చేస్తున్నారు, రోడ్డు ఎక్కిస్తున్నారు, అల్లరపాలు చేస్తున్నారు. భయంకరమైన శోధనలు మీ వల్లే వస్తున్నాయి క్రైస్తవులకి. బోధించే మీ బోధకులు, మీరు ఒక్కరి మీద ఒకరు చెప్పుకోకుండా సేవ చేయండి. ఒక్కరి మీద ఒకరు సేవకుల మీద కానీ విశ్వాసుల మీద కానీ చెప్పుకోకుండా మీ సంఘాన్ని మీరు కాయండి. సువార్త లోకమంతా ప్రకటించండి, ప్రయాసపడండి. ప్రభు శిష్యులు ఏ రీతికైతే ప్రయాసపడి వారు హతసాక్షులు అవటానికి ఇష్టపడి హతసాక్షులు అయిపోయారు. కార్లు, బంగ్లాలు, మరి ఏంటి డబ్బు, ధనము, ఆస్తి ఈ సంపాదించుకోవటం కొరకు మీరు ఏదేదో ఎవరెవరి మీదో ఏయో తప్పులు మోపి అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, అబ్బోయిన భలే తెలుగుగాలోడు భలే చెప్పాడు విజయప్రసాద్ రెడ్డి, జాన్ పాల్ అని అనుకోవటానికి మీరు అలా చెప్పమాకండి. అదంతా వట్టిది. మిమ్మల్ని సాతానుడు వాడుకుంటున్నాడు. సమయం వచ్చినప్పుడు మంచం పట్టేస్తాడు, జాగ్రత్త. మీరు ఎవరైనా సరే దేవునికి భయపడండి, సేవ చేసే వాళ్ళని చేయనివ్వండి, మీరు కూడా చేయండి. వాని పని చొప్పున జీతం మనకు ఉంటుంది. కంపల్సరిగా మన పని దేవుని ఎదుట గుర్తించాలి. దేవుడు గుర్తిస్తాడు. ఆయన చూస్తున్న దేవుడు, ఆయన ఎవరిని ఇడిచిపెట్టడు. దయచేసి నా మాటలు ఒకవేళ మిమ్మల్ని బాధ పెట్టినప్పటికీ నన్ను క్షమించండి. కానీ మీరేం చేయాలంటే ఈ పరిపూర్ణానంద ఉన్నాడు కదా, అటువంటి వాళ్ళకి లోకపోకండి. ఈ కరుణాకర్ అని, లేకపోతే లలిత్ కుమార్, లేకపోతే ఈ మనోహర్ దాస్, ఇటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ అవకాశం ఇచ్చింది కేవలం మీ వల్లే, మీరే. ఎందుకనంటే జాన్ పాల్, తర్వాత విజయప్రసాద్ రెడ్డి, వీళ్ళిద్దరే కాదండి, ఇంకా చాలామంది ఉన్నారు. అవసరమైతే ఒకరోజు ఈ మాటలు విన్నవాళ్ళు ఎవరైనా సరే, నా మాటలు విన్నవారు ఎవరైనా సరే, నా మాటలకి లోపడటం కాదు, భయపడటం కాదు. దేవునికి భయపడకపోతే మీరు శిక్ష అనుభవిస్తారు. దేవుని పేరు చెప్పుకొని అనేక రకాలుగా మీరు ఏదో పేరు సంపాదించుకోవాలని, డబ్బు సంపాదించాలని, జనాన్ని సంపాదించాలని ప్రయత్నం చేస్తే కొన్నాళ్ల పాటే అది. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు, పెద్ద ఎవరికే అని మనం అనుకోవచ్చు. పెద్ద ఎవరికి కాదు, దేవుడు ఎన్నుకున్నాడు. గురువే, ఏది బోధకుడే, జీతగాడే, దేవుడే, ప్రవక్తే, శిష్యుడే అని చెప్పుకొచ్చాడు. నీ పని నీది, నా పని నాది, వాళ్ళ పని వాళ్ళది. దేవుడు వాళ్ళని అలా ఆశీర్వదించాడని నువ్వు అనుకో, నిన్ను కూడా అలా ఆశీర్వదించాలని నువ్వు కూడా అలా ఉండాలని అనుకుంటున్నావా? అయితే వాళ్ళకలా నువ్వు సేవ చేయి. నువ్వు వాళ్ళు మొదటి నుంచి కూడా ప్రయాసపడి సేవ చేశారు. సిల్కలూరుపేటలో సేవ చేయటం అంటే మాటలు అనుకున్నారా? అంత సంఘాన్ని, అంత జనాంగాన్ని దేవుని సన్నిధికి నడిపించడం అంటే అది దేవుని చిత్తమైంది, నడిపించాడు. హైదరాబాద్లో సతీష్ కుమార్ గారు ఆ జనాంగానికి అలా అంతమంది జనం, ఆంధ్రప్రదేశే కాకుండా అనేక స్థలాల నుంచి, ఆ స్థలానికి భారతదేశంలో చాలా మూలం నుంచి ఆ స్థలాలకు వస్తున్నారు. వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? నువ్వు నేను రమ్మంటే వస్తారా? ఆయన రమ్మంటే వస్తాడా? దేవుని పరిశుద్ధ నామం మహిమపరచబడుతుందన్న సంగతి మీరు మర్చిపోకండి. వాళ్ళు చేసే సేవ, మేము బ్రతకటానికి లేదు, మేము చచ్చిపోతున్నాం, మా జనం అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు, ఇవి కాదు మనమని. నేను ఏ సంఘానికి సంబంధించిన వాడిని కాదు, అర్థమైందండి. నేను క్రీస్తు కలవరస్వరం గాస్పుల్ మినిస్ట్రీస్ అని సొసైటీ సేవించి చిన్న సంఘం, తర్వాత ఉషా ఫౌండేషన్ ట్రస్ట్ నడుపుతున్నాను నేను. ఆ ట్రస్ట్ విషయంలో కూడా ఎక్కడికో వెళ్ళి ఏదో చేసి డబ్బు సంపాదించుకుందాం, వీళ్ళని అడిగి అలా అడిగే ట్రస్ట్ కూడా కాదు మాది. ఎవరైనా ఇష్టపడి వీళ్ళకి సహాయం చేద్దాం, సేవా పరిచర్య కానీ, ఈ ట్రస్టు భోజన కార్యక్రమాలు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి మరి మెడికల్ విషయంలో, ఇంకా ఈ స్వచ్ఛంద సేవలు చేయటం కొరకు ఏదైనా సహాయం చెయ్యాలని వాళ్ళనుకుంటేనే కానీ
మా అంతటికి మేము ఇది చేస్తున్నాం మాకు ఇవ్వండి అని ఎవరిని కూడా మీకు ఇష్టమైతే అని మేము అంటాం. ఇప్పటికి మాకు ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరో లేరు. అర్థమైందా మీకు? ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరో లేరు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా నీ సేవ నువ్వు చెయ్యి, నా సేవ నేను చేయాలి. ఎవరి సేవ వాళ్ళు చేయాలి. డబ్బు గురించి సేవ చేయొద్దు. మనం బ్రతికిస్తే చాలు మనల్ని దేవుడు. మనం సువార్త ప్రకటించి ఆత్మలను సంపాదిస్తే పరలోక రాజ్యానికి మనం వెళ్తాం. పరలోక రాజ్యం వెళ్ళటం కొరకు మనం వెళ్ళాలి. ఎదుటివారిని వెళ్ళేలాగా రక్షణలోకి నడిపించడం కొరకు దేవుడు మనకు అప్పగించిన పని చేయటం నమ్మకంగా చేయాలి. అందుకని దేవుని బిడ్డలారా, ఈ కొద్ది నిమిషాల వీడియోని మీరు అందరూ చూడండి, వినండి కంపల్సరిగా. ఇది నిజమా కాదా, అవునా కాదా, ఇది కరెక్టా కాదా ఈ మాటలు అనేది అందరూ తెలుసుకోండి. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మాటల విషయంలో కామెంట్ కూడా చేయండి. అది మంచిగా కాదా అనేది నేను కూడా తెలుసుకుంటాం మీ మాటల ద్వారా. దయచేసి దైవ సేవకులారా, మీ అందరికీ సేవకులు సేవకురాండ్రు మీ అందరూ కార్పొరేట్ సేవకులు అది ఇది అవి కాదు మనకు కావాల్సింది. ఎవరు వినయత వాళ్ళదే, ఎవరి తగ్గింపు వాళ్ళదే. తగ్గించుకోండి, దేవునికి భయపడండి. మన దేవుడు రోషము గల దేవుడు. ఆయన కంటే మనం బలవంతులం కాదు. చాలామంది కరుణామయుడు, దయామయుడు, కృపామయుడు, ఏం చేసినా ఏం చేయడని కొంతమంది బోధిస్తూ ఉంటారు. ఏం చేసినా ఏం చేయకపోవటం కాదు, సమయాన్ని ఇస్తున్నాడు. సమయం వచ్చినప్పుడు ఏమంటాడు? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండి అంటాడు. అందుకని అక్రమము చేసే వాళ్ళని కంపల్సరిగా దేవుడు గుర్తుంచుకుంటాడు, తీర్పు తీరుస్తాడు. దయచేసి ప్రతి ఒక్కరు ప్రభువుకు లోబడి సేవ భయంతో చేయండి అని నేను దేవుని సన్నిధిలో మీ అందరికీ ప్రేమతో మనవి చేసుకుంటున్నాను. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.